హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజైతే సింపుల్ వేలో ఫిష్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ వేలో అయితే చేసేసుకోవచ్చండి. ఎప్పుడు ఇలాగా సింపుల్గా వేలో అయితే ఇంట్లో అయితే ట్రై చేస్తూ ఉంటాను. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చేపలు అయితే నేను తీసుకున్నానండి. దీన్ని అయితే కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం నిమ్మకాయ వేసుకొని శుభ్రంగా అయితే కడిగి అయితే పెట్టుకోవాలి. అందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాను. కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా ధనియాల పౌడర్ కూడా, కుదిరితే కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇందులో నేను ఆయిల్ కట్లా ఎలాంటిది అయితే యూజ్ చేయడం లేదండి. ఒకవేళ మీకు కుదిరితే వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ కొంచెం చేపలు అయితే కడిగాం కదా, కొంచెం చెమ్మ అనేది ఉంటుంది. చేప ముక్కలకు మంచిగా అంతా మంచి కారం ఉప్పు అన్నీ మిక్సింగ్ అయితే పట్టేయాలి. ఇలా అన్నీ చక్కగా అన్నీ కలిపి అయితే పెట్టుకున్నానండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పడుతుందన్నమాట కారం ఉప్పు చేపకు. వీడియో చూసినా కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. నేను అప్పుడప్పుడు లైవ్ కూడా చేస్తూ ఉంటానండి. ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో కూడా జాయిన్ కావచ్చు. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు కుదురుతనైతే డైరెక్ట్ అయితే కాల్చుకోవచ్చు పెనం మీద. ఒకవేళ టైం ఉంటే ఒక 15 నిమిషాలన్నా పక్కకు పెట్టుకోండి. ఇంకా మంచి కారం ఉప్పు అయితే చేప ముక్కలకు పడతాయి, ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. నేను ఒక 15 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. ఒక దోశ పెనం ఉంటుంది కదా, దాన్ని అయితే పెట్టుకున్నాను. కొంచెం వేడి కావాలి. అందులో నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందాక చేప ముక్కలు ఉన్నాయి, అదైతే అన్నీ పెడుతున్నాను. ఆయిల్ అయితే తక్కువగానే పడుతుందండి, మరి ఎక్కువగా ఏం అవసరం లేదు. నాది పెనం అనేది మధ్యలో కొంచెం ఎత్తుగా ఉందండి, దానివల్ల ఆయిల్ పోస్తే కొస్తుంది. ఆల్రెడీ కొందరిది మధ్యలో డౌన్ ఉన్నప్పుడైతే ఆయిల్ మంచిగా పడుతుందన్నమాట. అది ఎందుకో అని అలా అయిపోయింది. అది కొంచెం ఇబ్బంది అవుతుంటుంది కాల్చేటప్పుడు, ఆయిల్ అనేది ఊరికే పక్కకు వస్తుంటుంది. ఇప్పుడైతే గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కాల్చుకుంటూ ఉండాలి. కొంచెం ఓపిక చేసుకోవాలి. ఎంత ఓపిక చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నేను దాని మీద కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒకసారి తిప్పి అయితే వేసుకుంటున్నాను. ఒకసారి అయితే తిప్పేసుకుంటున్నానండి. ముక్కలన్నీ రెండు వైపులా చక్కగా కాల్చుకుంటూ ఉండాలి. కొద్దిగా కాల్చేటప్పుడు ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకుంటూ కాల్చుకుంటున్నానండి. అలా కాల్చుకుంటూ ఉంటే బాగుంటుంది, మంచిగా వేగుతుంది అన్నమాట చేప అనేది. మన ఛానల్లో ఇంకా కొర్రమీను చేపల పులుసు కూడా చేశానండి. అలాగే చికెన్ పకోడా కూడా చేశాను. కొన్ని స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. వెజిటేబుల్ కర్రీస్ కూడా చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వాచ్ చేయండి. మన షార్ట్స్ కూడా వీడియోస్ కూడా చేస్తుంటాను. కొన్ని కామెడీ వీడియోస్, కొన్ని సాంగ్స్ వీడియోస్, ఫోక్ సాంగ్స్ కూడా. ఇంట్రెస్ట్ ఉంటే వారిని కూడా వాచ్ చేసి ఆయన సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మనకు జాయిన్ బటన్ కూడా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో కూడా జాయిన్ కావచ్చు అని సూపర్ చాట్ కూడా ఉంది. ఇప్పుడైతే చక్కగా అయితే కాల్చుకుంటున్నాను. స్మెల్ అయితే అదిరిపోతుంది అనుకోండి. ఇంట్లో అయితే చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగున్నాయో. సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటున్నాను, అందుకని ఇంత చక్కగా వేగుతున్నాయి లోపలి దాకా కూడా. మొత్తం ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను అన్నమాట.
ఇలా కిందికి మీదకి ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే వేగిపోయిందండి, తీసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. ఈ మాత్రం సరిపోతుందన్నమాట. అన్నీ తీసుకొని అయితే రెడీగా అయితే పెట్టేసుకున్నాను. అంతే అండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై అయితే సింపుల్ వేలో మన దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి అయితే సింపుల్ వేలో చేపల ఫ్రై అయితే చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.